పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిత్య జీవం. దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తును ఎరగడాన్ని యోహాను 17:3లో యేసు నిత్య జీవముగా నిర్వచించారు. ప్రియులారా, ఎరుగుట అనే పదం కేవలం జ్ఞానము గురించి కాకుండా సాన్నిహిత్యాన్ని, ప్రత్యక్షతను గురించి చెబుతుంది. కాబట్టి తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసుతో వ్యక్తిగత సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండటం నిత్య జీవం. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం పూర్తిగా దేవునితో సాన్నిహిత్యాన్ని కలిగి ఉండటమే రక్షణ. పాపక్షమాపణ రక్షణ విషయంలో కాదు. పాపక్షమాపణ అనేది తండ్రితో సన్నిహిత రక్షణను పొందటానికి సాధనం. దేవుని బిడ్డలారా, మనం అపవిత్రులైన పాపులంగా ఉంటే పరిశుద్ధ దేవునితో సన్నిహితంగా ఉండలేం. మనకు దేవునికి మధ్య నిలబడిన అడ్డుగోడ పాపం. దాన్ని ఎదుర్కోవలసిందే. అదే యేసయ్య చేశాడు. కానీ రక్షణ క్షమాపణతో ఆగిపోతే నిత్య జీవాన్ని, దేవునితో సన్నిహిత సంబంధాన్ని కోల్పోతాం. ప్రియులారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా సకల పాపాలు, దుర్నీతి క్షమించబడి కడిగి వేయబడటం అద్భుతం. పరలోక నిత్యత్వం కోసం ఎదురు చూడటం గొప్ప నిరీక్షణే. అయితే ఈనాడు నీ రక్షణలోని అతి గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించగలవు. అదే తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసుతో సన్నిహిత ముఖాముఖి సంబంధం. కనుక దేవుణ్ణి ఎరిగిన వారంగా ఉందాం. నిత్య జీవాన్ని పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడై ఉండండి. తండ్రి, ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ మీరే తోడుగా ఉండండి. పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. మీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని, వారి ప్రయాణములను, పరిచర్యను దీవించండి. దేవా, అనుదినం ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి కావలసిన ఆశీర్వాదాలు దయచేయండి. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాను. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. మీ పరలోకపు దీవెనలు మెండుగా కుమ్మరించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సంరక్షణ, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మీకును
మీ కుటుంబం అంతటికి తోడై ఉండును గాక. ఆమేన్.